चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं स्थापितं येन भूतले सात्पितं येन भूतले स्वयं रूपा कदा मह्यं दहति ददाति स्वपदान्तिकम् स्वपदातिकं वन्देऽहं श्रीगुरो श्रीयतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुतान्वितं रघुनाथान्वितं त्वं सजीवं साद्वैतं सवधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च Okay. So next, Nama Om. Nama Om Vishnupadaya Krishna-predaya Bhutale Krishna-preshthaya Bhutale Krishna-preshthaya Bhutale Srimate Bhaktivedanta Swamin iti namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Suryavadi पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय नमो महावन्द्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मण्यहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिनः कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। वाञ्छाकल्पतरोग्यस्य कृपा सिन्धुक एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण। ओके देवान् भावयतानेन మంచి వింటూ ఉండండి దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యతి
శ్రేయః పరమవాప్స్యథ. వాప్స్యథ ఇది ఇక్కడ కొంచెం పోతుంది. పరమవాప్స్యథ శ్రేయః పరమవాప్స్యథ ఇక్కడ అందరికి పోతుంది. ఇది కొంచెం చూసుకోండి అంతే. మిగతా అంతా ఈజీ శ్లోక, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ డెమిగాడ్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్, మీకు చెప్తాను. ఫస్ట్ తొందరగా అయిపోతుంది, ఏం లేదు. ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ శ్లోకాలు అంటే, ఇప్పుడు మీకు కర్మకాండ ప్రాసెస్ తెలుసు. ఏంటి కర్మకాండ ప్రాసెస్? ఇప్పుడు ఎవరినన్నా అడుగుతున్నా చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. కర్మకాండ ప్రాసెస్ ఏంటి అసలు? కర్మకాండలో ఏం చెప్పాడు వేదాలలో? అయితే కర్మకాండ ప్రాసెస్ లో వేదాలలో ఏం చెప్పాడంటే, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క యజ్ఞం అన్నమాట. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒక్కొక్క పద్ధతి ఉందన్నమాట. ఇప్పుడు సపోజ్ సరస్వతి దగ్గరికి బాసర వెళ్తారా మీరు? ఎప్పుడైనా బాసర వెళ్ళారా ఎవరైనా? అక్కడ చాలా మందికి బాసరలో సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ అందరికీ ఇది స్టార్టింగ్ రాయడానికి, పలక మీద రాయడానికి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారనమాట. అందరికి చాలా మందికి అక్కడే చేయిస్తూ ఉంటారు. బాగా చదువుతాడు మా అబ్బాయి అని బాసర వెళ్తారు. బాసర వెళ్ళి అక్కడ సరస్వతి అమ్మ. ఎందుకు సరస్వతి అమ్మ? షీఈస్ ద, ఆమెనే గాడెస్ అన్నమాట. ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమె. సో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర మంచిగా చక్కగా అక్కడ నేర్చుకుందనుకో, ఇల్లు దిద్దడము, ఏబిసిలు రాయడం నేర్చుకుందనుకో, మంచిగా రేపు పొద్దుట ఫ్యూచర్లో ఆమె ఇంకేదన్నా అవుతుంది, మా పాప గ్రేట్ అవుతుంది, ఏదైనా మంచి పోస్ట్లోకి వెళ్తుంది అన్న ఆశ అన్నమాట వాళ్ళకి. ఆ ఆశతోటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్షరాభ్యాసం అవన్నీ చేయిస్తూ ఉంటారు బాసనలో. సో ఈ కర్మకాండ పద్ధతి అంటే అది అన్ని వేదాలలో అక్కడ రాసి ఉంచుతారనమాట. ఏంటి అంటే మీరు ఇలా చేస్తే ఇలా అవుతుంది, మీరు ఇలా చేస్తే మీ ఈ డిజైర్ అంటే అవన్నీ డిజైరే కదా. ఇప్పుడు మా అమ్మాయి ఏదైనా కలెక్టర్ అవ్వాలి అని నువ్వు కోరుకున్నావు అనుకో, అదొక డిజైరే కదా. సో అలాంటి డిజైర్లన్నీ, కోరికలన్నీ తీర్చుకోవడానికి వెళ్తారనమాట. అలా ఒక్కొక్క గాడ్ దగ్గరికి ఏదన్నా ఒకటి. ఇప్పుడు రెయిన్ కి గాడ్ ఎవరు చెప్పండి? రెయిన్ కి గాడ్ ఇంద్రుడు. ఇంద్రుడు. చెప్పాలి మీరు ఫాస్ట్ గా. మీరు అది గోవర్ధనగిరి చూసారు కదా. సో గోవర్ధనగిరిలో ఉంది కదా ఇంద్రుడు. రెయిన్ కి గాడ్ ఇంద్రుడు. సో అలాగే మనకి పవర్ కి గాడ్ ఎవరు? పవర్ వెలుతురు. పవర్ కి గాడ్ ఎవరు? లైక్ సూర్యదేవుడు. సూర్య భగవాన్. కరెక్ట్. అట్లా ప్రతి దానికి మనకు ఒక గాడ్ ఉన్నాడు ప్రతి ఒక్కరి ఈ సిస్టంలో అన్నిట్లో. ఇప్పుడు ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్ కింద ఒక క్యాబినెట్ మినిస్టర్స్ అందరు ఉంటారు కదా, అగ్రికల్చర్కి ఒకరి అట్లా ఇట్లా ఒకరు ఉన్నారు కదా, ఎడ్యుకేషన్కి ఒకరు అట్లా, అలాగే అందరు ఒక్కొక్కరు ఉన్నారనమాట మనకు కూడా. సో ఈ డెమి గాడ్స్ వీళ్ళందరిని ఏమంటారు? ఈ గాడ్స్ అందరినీ డెమి గాడ్స్ అంటారు. అయితే డెమిగాడ్స్. ఈ డెమి అంటే అర్థం ఏంటో తెలుసా? డెమి అంటే హ్యూమన్ కి కొంచెం హయ్యర్, మనిషికి కంటే కొంచెం హయ్యర్ వాళ్ళని డెమిగాడ్స్ అంటారు. కానీ అంతేగాని ఏదో డెవిల్ గాడ్ లాగా కాదు. అందరేమో కొందరు అనుకుంటారు డెమిగాడ్ ఏంటి అని. అప్పుడు ఒకసారి డెమిగాడ్ అని ప్రభుపాద్ని కొంచెం చిన్నగా మాట్లాడారు కొందరు. డెమిగాడ్ అని అందరినీ మిగతా దేవతలను అట్లా అన్నాడు ప్రభుపాద్ తన బుక్స్ లో అని ఏదో కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ చక్కగా ఇచ్చుకున్నారు. ఏంటి అంటే ఒక దగ్గర డెమిగాడ్ అంటే ఏదో అది చెడ్డదేం కాదు. డెమిగాడ్ అంటే హ్యూమన్స్, మనలాంటి హ్యూమన్స్ అంటే మనమే, మనకంటే కొంచెం హయ్యర్ లెవెల్ అంతే. వాళ్ళు కొంచెం ఎలివేట్ అయ్యారు అంతే. అలా ఎంతమంది ఉన్నారు? 33 crores ఉన్నారు అట్లాంటి డెమిగాడ్స్ మనకి. సో కొందరు ఈ మన ఫారినర్స్ కొందరు ఏదేదో అన్నారనమాట. వీళ్ళకి ఇండియన్స్ కి 33 crores దేవతలు ఉన్నారు, పిచ్చోళ్ళు మంచోళ్ళు, ఒక్క దేవుడు ఉంటే చాలు కదా, ఇంతమంది దేవతలు ఏం చేస్తారు అని. ఏం చేస్తారు? వాళ్ళకు ఒక్కొక్కరికొన్ని పనులు ఉన్నాయి. ఏదో ఊరికే కాలేదు. దేవతాస్ అంటే ఊరికే కాదు, వాళ్ళకు కూడా ఒక లోకం ఉంది, వాళ్ళకు కొన్ని పనులు ఉన్నాయి. అయితే వీళ్ళందరి డెమిగాడ్స్ అందరూ దే యాక్సెప్టెడ్
సుప్రీం హయ్యర్ గాడ్ ఎవరిని యాక్సెప్ట్ చేసుకున్నారు చెప్పండి? హూ ఇస్ ద హయ్యర్? విష్ణు. కృష్ణాని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు సుప్రీం అని. వాళ్ళకి హయ్యర్ అంటే లైక్ ప్రైమ్ మినిస్టర్ మనకి మోడీ ఎట్లనో కృష్ణ మనకి సుప్రీం లాగా వాళ్ళు డెమిగాడ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం అందరు యాక్చువల్ గా ఇప్పుడు ఇవన్నీ వేదాస్లో అన్ని రాశారనమాట. నువ్వు ఇక్కడికి వెళ్ళి పూజ చేస్తే నీకు ఇట్లా అవుతుంది, అక్కడికి అట్లా అన్ని రాశారు. సో అవన్నీ దాని ప్రకారంగా కొందరు వెళ్తూ ఉంటారు అనమాట. కర్మకాండ పద్ధతిలో లాగానే కొందరు వెళ్ళి ఆ దేవుడికి పూజ చేస్తుంటారు, ఈ దేవుడికి పూజ చేస్తుంటారు, అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఇది లేట్గా వాళ్ళు తెలుసుకుంటారు. ఏంటి హూ ఇస్ ద సుప్రీం అనేది లాస్ట్ లేట్గా తెలుసుకుంటారు, చాలా లేట్గా తెలుసుకుంటారు అది. కానీ ఇది కొన్ని జన్మలకు కానీ తెలుసుకోరు వాళ్ళు ఈ కర్మకాండ పద్ధతిలో వెళ్తే గనక. కానీ ఇవన్నీ రాశారు, అట్లా కూడా వాళ్ళు తెలుసుకోవాలి అని వ్యాస మహర్షి ఏం చేశాడు, ఇలా ఈ దేవుడికి పూజ చేయి నీకు ఈ కోరిక తీరుతుంది, ఈ దేవుడికి పూజ చేయి, సత్యనారాయణ పూజ చేయి, పెళ్ళిళ్ళ తర్వాత అట్లా ఏదో అన్ని పద్ధతులన్నీ రాసి పెట్టి ఉంచడంతో మనం అందరం అలా చేస్తున్నాము. కానీ అది లేట్గా రియలైజ్ అవుతావు నువ్వు. అలా అయినా రియలైజ్ అయ్యే వాళ్ళు రియలైజ్ అవుతారు అని అలా కొన్ని పద్ధతులు రాశాడు. కానీ ఎప్పుడైతే నువ్వు మన ప్రభుపాద లాంటి వాళ్ళు వచ్చేసి ఏం చేశారు, అరే వీళ్ళకి అసలు ఏం తెలియట్లేదురా, వీళ్ళకి యాక్చువల్గా కృష్ణాన్ని పట్టుకుంటే అందరు సాటిస్ఫై అయిపోతారు. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఈ డెమిగాడ్స్ అందరూ కృష్ణ పార్ట్స్ అనమాట, అవయవాలు అంటే రైట్ హ్యాండ్ ఒకరు, లెఫ్ట్ హ్యాండ్ ఒకరు, లైక్ రైట్ హ్యాండ్ శివ, లెఫ్ట్ హ్యాండ్ ఇంకొకరు, అట్లా రైట్ లెగ్ ఒకరు, పాదాలు ఒకరు, గోర్లు ఒకరు, అట్లా ఒక్కొక్కరు ఎంత పార్ట్స్ అన్ని దేవతలే ఉన్నారు ఆయన బాడీలో. సో నువ్వు లైక్ ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టుకి ఆకులకు వాటర్ పోస్తే సరిపోతుందా? చెట్టు కృష్ణ. సో ఆకులు రెమ్మలు ఇవన్నీ ఏంటి డెమిగాడ్స్. సో నువ్వు వేటికి పోయాలి వాటరు? రూట్స్కి పోయాలి కదా. రూట్స్కి పోస్తే అన్నిటికీ చేరిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇన్ ద సేమ్ వే కృష్ణాని సాటిస్ఫై చేయాలి, కృష్ణాని సాటిస్ఫై చేసావనుకో అందరు డెమిగాడ్ సాటిస్ఫై అయిపోతారు ఆటోమేటిక్గా అందరు డెమిగాడ్ సాటిస్ఫై అయిపోతారు. సో నువ్వు కృష్ణాన్ని ప్రే చేస్తే చాలు, నువ్వు ఆ సరస్వతి అమ్మ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఈ సూర్యుడిని మొక్కాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కరిని నువ్వు మొక్కాల్సిన అవసరం లేదు. కృష్ణాన్ని మొక్కితే కృష్ణాన్ని సాటిస్ఫై చేసావంటే అయిపోతుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం నమ శివాయ అట్లా అంటూ ఉంటాం. ప్రతి దాని ముందు ఓం ఓం అని వచ్చింది. ఓం అంటే ఎవరు? యజ్ఞపతి. ఓం అంటే యజ్ఞపతి. యజ్ఞపతి అంటే ఎవరు? కృష్ణ హిమ్సెల్ఫ్. హీఈస్ ద ఎవరో కాదు, కృష్ణనే. సో ఆయనని ప్రే చేసినావంటే నీకు ఫుడ్కు కొరత ఉండదు. నువ్వెందుకు వచ్చావో ఇక్కడికి పర్పస్ తెలుస్తుంది, నీ మెమరీ ప్యూరిఫై అవుతుంది, తద్వారా నువ్వు గాడ్ దగ్గరికి రిటర్న్ వెళ్ళిపోతావు. అట్లా అన్నమాట, అంత పవర్ఫుల్. ఓం అంటే ఆయననే, విష్ణునే, ఎవరో కాదు. సో అలాగే నువ్వు ఇప్పుడు మనము ఇది మెయిన్, ఇది ఇంపార్టెంట్, ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఈ వీళ్ళందరికీ డెమిగాడ్స్ అందరికీ నువ్వు ప్రే చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. కృష్ణకి ప్రే చేస్తే చాలు. సో ఇప్పుడు ఒక్కొక్కరిని నేను అడుగుతాను, ఎవరెవరు చెప్పగలరు? ఇక్కడ చూడండి, నేను ఒకసారి చదువుతాను చూడండి. ద డెమిగాడ్స్ బీయింగ్ ప్లీజ్డ్ బై సాక్రిఫైసెస్ అంటే యజ్ఞము, సాక్రిఫైసెస్ will also please you, and thus by cooperation between men and demigods prosperity will reign for all. అంటే ఇది ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఒక డెమిగాడ్ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటావు. ఏంటి అంటే నాకు కలెక్టర్ పోస్ట్ రావాలి, చదువుకున్నావు, ఎగ్జామ్ రాసినావు, నీకు కలెక్టర్ అవ్వాలని ఉంది. సో నువ్వు ఒక పోస్ట్ అది అప్లికేషన్ పెట్టుకుంటావు అని ఒక శివుడి దగ్గరికి వెళ్ళి అన్నావు అనుకో,
శివ శివ నాకు నేను కలెక్టర్ అవ్వాలి, నేను చాలా కష్టపడుతున్నా, ఎగ్జామ్ రాశాను, నువ్వే చూడాలి శివ అని చెప్పి నువ్వు అప్లికేషన్ పెట్టావనుకో, శివ ఏం చేస్తాడు, చూస్తాడు, చూసి ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది, ఆ అప్లికేషన్ ఎక్కడికి వెళ్తుంది, కృష్ణ దగ్గరికి వెళ్తుంది, కృష్ణ దగ్గరికి పోతుంది. అది కృష్ణ యాక్సెప్ట్ సంతకం చేస్తాడు, ఓకే ఫైన్ అనేసి ఆయన సంతకం చేస్తే అప్పుడు శివ విల్ సే ఓకే డన్ అని అంటాడు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబినెట్ మినిస్టర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే మనం కూడా చాలా కృష్ణాని ప్రే చేసి ఆయనని సాటిస్ఫై చేస్తే మనకు కూడా పోస్ట్ దొరకవచ్చు ఫ్యూచర్లో. ఒకవేళ నువ్వు చక్కగా ఇక్కడ ఎలా అయితే ప్రభుపాద్ చెప్పినట్టు వింటూ ప్రభుపాద్ తోటి ఎలా అయితే ప్రభుపాద్ని సాటిస్ఫై చేసి ఆయన చెప్పినట్టు వింటే డెఫినెట్గా నీకు కూడా మంచి పోస్ట్ దొరుకుతుంది. ఎప్పుడైతే కృష్ణధామంకి వెళ్ళినాక చాలా ఉంటాయి, ఆయన దగ్గర చాలా పోస్టులు ఉంటాయి, చెప్పలేము ఏం పోస్ట్ అని ఇవ్వచ్చు. సో అదే అన్నమాట, ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ ఈ శ్లోకాలో. సో ఎనీహౌ, సో మనం అందరం ఇప్పుడు వాంఛాకల్ప చెప్పేసేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय శ్రీల ప్రభుపాద్ की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्ण हरे हरे कृष्णा हरे राम हरे राम 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 हरे हरे రామ రామ హరే హరే. హరే కృష్ణ అందరికి. రోజు హరే కృష్ణ టైంకి రావట్లేదు అందరూ, టైంకి రండి కొంచెం, టైంకి వస్తే బాగుంటుంది. మెల్లిగా పేరెంటానికి వచ్చినట్టు మెల్లగా వస్తున్నారు అందరూ, అదేదో మెల్లగా అనన్య